మీరెప్పుడైనా అన్ సీజన్‌లో ఊరగాయ ట్రై చేశారా? అంటే మనం ఎప్పుడు సమ్మర్‌లోనే ఊరగాయలు చేసుకొని తింటూ ఉంటాం గదా! అదే ఒకవేళ అన్ సీజన్‌లో కూడా మనకు ఊరగాయలు లాంటివి తినాలనిపిస్తే ఎలా? అది తెలుసుకోవాలంటే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా చూసేయండి. హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సునీత కుకరీ షో హెల్తీ హోమ్ ఫుడ్. ఎప్పట్లాగానే కొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తున్నాం కదా. అలానే ఇప్పుడు కూడా ఈ రెసిపీ మీకు పరిచయం చేయడానికి మీ ముందుకు వచ్చేసా. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట ప్రెస్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేస్తే చాలు ఇలాంటి రకరకాల వీడియోస్ అన్ని మీ ముందుకు వచ్చేస్తాయి. ఫస్ట్ ప్రాసెస్లోకి వెళ్ళాలంటే చింతపండు ఉంటుంది కదా, దాన్ని ఒక బౌల్లో తీసుకొని కొంచెంసేపు నానబెట్టుకుని ఉంచుకోవాలి. దాని తర్వాత స్టవ్ మీద పెట్టేసుకొని పులిహోరకి మనం చింతపండుని ఎలా ఉడకబెట్టుకుంటారో అలా దగ్గరకు వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి. ఈలోగా మనం చేయాల్సిన పని ఒకటి ఉంది. అదేంటో తెలుసుకుందామా? మామిడల్లం ఉంటుంది. ఈ మామిడల్లం మామూలు అల్లం కంటే చాలా హెల్దీ అంట. మరి ఈ మామిడల్లంతోనే మనం ఊరగాయ చేయబోతున్నాం. అప్పుడే అయిపోయిందిగా రెసిపీ, ఇంకా స్కిప్ చేసేసి వెళ్ళిపోవచ్చు అని అనుకోవద్దు. ఈ టేస్ట్ మాత్రం ఆవకాయకి డీటు రాదు. అలాంటిదే మీరు చూడబోతున్నారు. ముందుగా మామిడల్లం ఉంటుంది కదా, దాన్ని చెక్కు తీసేసుకొని వీడియోలో చూస్తున్న విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి. మామూలుగా మనకి అల్లం అంటేనే నచ్చదు, ఈ మామిడల్లం ఎట్లుంటుందో టేస్ట్ అనుకుంటున్నారేమో. ఈ కథ తెలుసుకునే ముందు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. ఒక స్టవ్ మీద కడాయి పెట్టేసుకుని మెంతులు కొంచెం, ధనియాలు కొంచెం, ఆవాలు కొంచెం, ఇవి మూడు కొంచెం బాగా దూరగా వేగిచ్చేసుకోవాలి. అలా వేగిచ్చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందాక చెప్పిన కథ విందామా? మా ఇంట్లో వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి అల్లం అంటే అస్సలు గిట్టదు, టేస్ట్ అస్సలు బాగోదని అంటారు. అలాంటిది జస్ట్ ఇది మామిడల్లంతో చేశానని కాదు కానీ ఏమీ చెప్పలా. అలాంటిది వాళ్ళకి అన్నంలో ఆ ఊరగాయ వేసేసి తిన్నారు అంతే. అసలు దేంతో చేసావు ఈ ఊరగాయ? చాలా టేస్టీగా ఉంది. ఇది అసలుకే సమ్మర్ కూడా కాదే, అలాంటిది ఇంత టేస్టీగా ఉందేంటి, భలే చేసావు అని చెప్పి అన్నారు. అన్నం మొత్తం ఇంకోసారి పెట్టు, ఇంకో ముద్ద పెట్టు, ఇంకో ముద్ద పెట్టు, ఇంకొంచెం వెయ్యి ఆవకాయ అని అన్నారు. అంత టేస్టీగా ఉంది మరి. నెక్స్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని కడాయిలో మనం కట్ చేసుకుని ఉంచుకున్న మామిడల్లం ముక్కలు ఇందులో వేసేసుకొని కొన్ని వెల్లుల్లి తొక్క తీయకుండా కూడా వేసుకోవచ్చు. అలా వేసుకొని కొంచెం సేపు వేగించుకోవాలి. ముందుగా చల్లార్చుకున్న మిశ్రమం ఉంది కదా, వేగించి వాటిని పౌడర్ చేసుకోవాలి. నెక్స్ట్ అదే మిక్సీ జార్లో ఇప్పుడు వేగించి చల్లార్చుకుని ఉంచుకున్న మామిడల్లం, వెల్లుల్లిపాయలు ఇవి రెండు వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఎందుకు గ్రైండ్ చేస్తున్నామంటే అల్లం ముక్కలతో ఆవకాయ చేసినట్టు, అదే ఊరగాయ చేసినట్టు ఎవరికి తెలియకూడదు కదా. చిన్నపిల్లలు కూడా చాలా హెల్దీ. నెక్స్ట్ ఇలా గ్రైండ్ చేసుకుని ఫస్ట్ ఉడకబెట్టి ఉంచుకున్న చింతపండు ఉంది కదా, అది కొంచెం సేపు చల్లారాకే ఇందులో వేసుకోవాలి. వేసుకుని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత పౌడర్ ఉంది కదా, మెంతులు, ధనియాలు ఇవన్నీ వేసి పౌడర్ కూడా రెడీ చేసేసుకున్నాం కదా, ఇందులో వేసేసి గ్రైండ్ చేసేసుకోవాలి. ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్, కొంచెం పసుపు, ఆ తర్వాత రుచికి సరిపడా బెల్లం, ఆ తర్వాత రుచికి సరిపడా కారం. మీకు స్పైసీనెస్ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ వేసి గ్రైండ్ చేసుకోవాలి. బెల్లం మీకు నచ్చితే వేసుకోవచ్చు, నచ్చకపోతే అవాయిడ్ చేసేయచ్చు. ఆ తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసి పోపు దినుసులన్నీ యాడ్ చేసి, వింటర్ సీజన్ వచ్చింది అనుకోండి, జలుబు, దగ్గు, జ్వరం ఇట్లాంటివన్నీ రకరకాలుగా వస్తూ ఉంటాయి కదా. సో వీటిని అవాయిడ్ చేయాలంటే అల్లం వాడాలి. మనకి హెల్దీ, కానీ మనకి రుచి సరిపోదు కదా. అందరికీ ఎలా ఉంటుందో మనకు కూడా అలానే ఉంటుంది. సో అందుకోసమే ఈ మామిడల్లంతో ఇలా ఊరగాయ ట్రై చేసాం. చాలా టేస్టీ, హెల్దీ. పోపు దినుసులన్నీ వేసేసాం కదా, ఈలోగా మాట్లాడుతూనే రెసిపీ అయిపోతుంది. చూస్తున్నారా? కొంచెం ఇంగువ యాడ్ చేసుకున్నాం. యాడ్ చేసుకుని మనం రెడీ చేసి ఉంచుకున్న ఆవకాయ ఉంది కదా, ఊరగాయ, అది ఇందులో వేసేసి వేగించేసుకోవాలి. ఈ ఊరగాయ అన్నంలో కానీ, దోశల్లో కానీ, ఇడ్లీల్లో కానీ దేంట్లోనైనా నంచుకొని తినచ్చు. అన్నంలో నెయ్యి వేసుకొని ఈ ఆవకాయ కలుపుకొని తింటే ఉంటుంది, సూపర్ అని అంటారు. ఈ రెసిపీ మీకు నచ్చిందా? అయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి కామెంట్ సెషన్లో రాసి పంపించేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట ప్రెస్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసి చాలు ఇలాంటి రకరకాల వీడియోస్ అన్నీ మీ ముందుకు వచ్చేస్తాయి. ఇలాంటి కొత్త రెసిపీస్ మీకు పరిచయం చేయాలంటే మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.